మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువతకి ఆశా కిరణంగా నిలిచిన గౌరవనీయులు నారా లోకేష్ గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి, ఇక్కడ ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్న నంద తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించే వరకు బడుగు బలహీన వర్గాలు బానిస వర్గాలుగానే మిగిలిపోయాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత బడుగు బలహీన వర్గాలకి గ్రామ స్థాయి నుంచి వార్డు సభ్యుల నుంచి ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, లోక్సభ స్పీకర్ల వరకు ఎందరో బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం వచ్చింది అంటే అది మన తెలుగుదేశం పార్టీ యొక్క పుణ్యమే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు వేసిన బీసీ వర్గాల విత్తనాన్ని మొక్కగా కాపాడుకుంటూ ఒక వృక్షంగా మార్చి ఈరోజు 90% వరకు బీసీలని మరి నాయకులుగా చేసిన ఘనత మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా బీసీ వర్గాలు అదృష్టం నిజంగా చేసుకున్నాయి. ఎందుకంటే మరి బీసీ వర్గాల ఈ మహావృక్షానికి గౌరవనీయులు నారా లోకేష్ గారు ఒక రక్షణ కవచంగా నిలవడం జరిగింది. ఎక్కడైనా దేశంలో ఏ పార్టీకైనా ఈ వేదిక మీద మీరు చూస్తే తెలుస్తుంది, ఇంతమంది బీసీలకు సంబంధించిన నాయకులు దేశంలో ఏ పార్టీకి కూడా ఉండరు అని చెప్పి చాలా గర్వంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఇదే కడప జిల్లా ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయ ముసుగుల్లో బీసీలని నాశనం చేశారు, హత్యలు చేశారు. అధికారంలోకి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చి మరి బీసీలందరినీ తన ఇంటి బంట్రోతులుగా మార్చే ప్రయత్నం చేశారు. అతను ఒక డేరా రెడ్డి, ఒక ఉన్మాది కిమ్ రెడ్డి, ఒక మహమ్మద్ గోరి అని చెప్పక తప్పదు. అతను హిట్లర్ మాదిరి మరి పరిపాలన చేసి బీసీలందరినీ కూడా నాశనం చేయడమే కాకుండా బీసీ పథకాలన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. అలా కనుక తీసుకున్నట్లయితే కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. మరి స్థానిక సంస్థల్లో 24% నుంచి 34% వరకు రిజర్వేషన్లు తీసుకొస్తే నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ వర్గాలకి రిజర్వేషన్లు తీసుకొస్తే మరి గత ప్రభుత్వం బీసీలకి నాయకులు అవ్వటానికి వీల్లేదు అని చెప్పి 1600-800 మందిని నాయకులు కాకుండా చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేతి వృత్తులకి మరి ఆశాజనకంగా ఉంటుందని ఆదరణ పథకం తీసుకొస్తే దాన్ని నిట్ట నిలువున రద్దు చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ కార్పొరేషన్ రుణాలను మరి అందరికీ ఇప్పిస్తే మరి ఆ రుణాలన్నీ రద్దు చేసింది గత ప్రభుత్వం. అదేవిధంగా 100 కోట్ల సప్లా నిధులుగా మరి తీసుకొచ్చి బీసీలను నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్ధరిస్తే మరి అవన్నీ దారి మళ్లించింది గత ప్రభుత్వం. అదేవిధంగా చంద్రబాబు గారు మొదలుపెట్టిన బీసీ భవనాలు కానీ, కమ్యూనిటీ హాల్ను కానీ ఏవి కూడా గత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లలేదు. విదేశీ విద్య సైతం మరి